శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామమిత్రయవతు. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. మొన్న మహాలయ పక్షాల గురించి చెప్పాము. ఈసారి శ్రీ దుర్గా శరన్నవరాత్రి సందర్భముగా ఈ సంవత్సరము అమ్మవారికి ఏ ఏ రూపాల్లో పూజించాలి, ఏ ఏ నైవేద్యాలు ఏర్పాటు చేసుకోవాలి, ఏ ఏ పుష్పాలతో పూజ చేయాలి, ఏ ఏ రంగు వస్త్రాలు జాకెట్ ముక్కలు కానీ చీరలు కానీ ఏర్పాటు చేసుకోవాలి అనే అనేక విషయాల గురించి మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నామండి. ఇది నలుగురి దగ్గర నుంచి పెద్దవాళ్ళ నుంచి సేకరించినది. తర్వాత విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క ఆస్థానం నుంచి కొన్ని విషయాలు సేకరించడం జరిగిందండి. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తున్నామండి. రేపు రాబోయే స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము శుద్ధ పాడ్యమి సోమవారం అనగా 22/9/2025 తారీఖు నుండి 2/10/2025 తారీఖు వరకు ఈ నవరాత్రులు జరుగుతాయండి. అయితే ఈ సంవత్సరము దుర్గా నవరాత్రులు 11 రోజుల పాటు వచ్చాయి. ఇవి గతంలో 10 సంవత్సరాల క్రిందట అనగా 2016లో ఇదే విధంగా ఏర్పడ్డాయండి. మరలా 10 సంవత్సరముల తర్వాత ఈ విధంగా 11 రోజుల నవరాత్రులు వచ్చాయి. అంటే ఇక్కడ విశేషం ఏంటంటే తిథి వృద్ధి ఎక్కువగా ఉంటే ఇటువంటి వస్తూ ఉంటాయి. కావున ఈ 11 రోజుల నవరాత్రులు చాలా విశేషమైన నవరాత్రులుగా పెద్దలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అలాగే విశేషమైన దేవాలయంలో ఉన్న పూజారులు వీరంతా కూడా తెలియపరుచున్నారండి. అయితే ఈసారి 4వ రోజు అనగా 25/9/2025 గురువారం శ్రీ కాత్యాయనీదేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఇది చాలా విశేషం. ఈ దర్శనం అస్తమాను మనకు దొరకదండి. ఇది 10 సంవత్సరాలకు ఒకసారి దొరుకుతూ ఉంటుంది. అదేవిధంగా 7వ రోజున 28/9/2025 ఆదివారం అమ్మవారిని మహాచండీదేవిగా దర్శనమిస్తున్నారు. ఇంతటి ఈ విశేషమైన రోజుల్లో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆరాధిస్తారో, పూజ చేస్తారో, పారాయణ చేస్తారో, కనీసం నమస్కారమైనా చేసుకుంటారో వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని కొన్ని పురాణాలు తెలియబరుస్తున్నాయండి. ఇప్పుడు ఈ 11 రోజులు అమ్మవారికి ఏ ఏ అలంకరణలు ఏర్పాటు చేసుకోవాలి, ఏ ఏ నైవేద్యాలు ఏర్పాటు చేసుకోవాలి, ఏ ఏ రంగుల వస్త్రాలు ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాల్ని ఈ క్రింది విపులంగా తెలియపరుస్తున్నామండి. ఇవి అయిపోయిన తర్వాత అమ్మవారికి ఈ 11 రోజులు ఏ పారాయణ చేస్తే మంచిది, అలాగే ఏ ఏ నక్షత్రం వాళ్ళకి ఈ నవరాత్రులు బాగా ఉపయోగపడతాయి, అలాగే ఏ ఏ సమస్యలు ఉన్న వారికి ఈ నవరాత్రులు బాగా ఉపయోగపడతాయి అనే విషయాన్ని కూడా మీకు విపులంగా తెలియపరుస్తున్నామండి. ఇప్పుడు 1వ రోజు పూజ అనగా 22/9/2025 సోమవారం శుద్ధ పాడ్యమి రాత్రి 1 గంట వరకు ఉందండి. ఈ రోజున ఉత్తరా నక్షత్రం శ్రీ అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. అమ్మవారికి తీపి బూంది, శనగలు, పెసరపప్పు, పాయసం ఇవి నైవేద్యంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో అన్నీ చేసుకోలేకపోయినా కనీసం 1-2 సరే ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చెయ్యండి. తర్వాత అమ్మవారికి పింక్ కలర్ కానీ లేదా ఆరెంజ్ కలర్ కానీ వస్త్రాలు, పువ్వులు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది.
తర్వాత ఈ రోజున ఇంకో విశేషం ఏంటంటే కుమారీలకు అంటే చిన్న పిల్లలకు పూజ చేసి తాంబూలమిచ్చి వారి దగ్గర ఆశీర్వచనం తీసుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది. ఆ కుమారీలకు లేత గులాబీ రంగు వస్త్రాలు ఇస్తే చాలా మంచిదండి. ఇది మొదటి రోజు చేయవలసిన కార్యక్రమము. తరువాత రెండవ రోజు 23/9/2025 మంగళవారం ఆశ్వేజ శుద్ధ విదియ. ఇది రాత్రి 2:26 వరకు ఉంటుందండి. హస్త నక్షత్రం. అమ్మవారు శ్రీ గాయత్రీదేవి రూపంలో మనకి దర్శనమిస్తారు. అమ్మవారికి రవ్వ కేసరి, పులిహోర, కొబ్బరి అన్నము ఇవి నైవేద్యంగా సమర్పించాలండి. అలాగే అమ్మవారికి ఆరెంజ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ వస్త్రములు అదే పువ్వులు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. తర్వాత మూడవ రోజు 24/9/2025 బుధవారం ఆశ్వేజ శుద్ధ తదియ. రాత్రి తెల్లవారితే అనగా గురువారం అనగా 4:16 వరకు ఉంటుందండి. ఆ రోజున చిత్తా నక్షత్రం. అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా ఈ రూపంలో మనకి దర్శనమిస్తారు. అమ్మవారికి దద్దోజనం, కట్టు పొంగలి, అల్లంగార్లు నివేదనగా ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారికి పసుపు రంగు లేదా చందనం రంగు వస్త్రాలు మరియు పువ్వులు ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత నాలుగవ రోజు 25/9/2025 గురువారం ఆశ్వేజ శుద్ధ చతుర్థి అంటే చవితి పూర్తిగా ఉందండి. ఇది మరనాడు అంటే శుక్రవారం ఉదయం 6:16 వరకు ఉంది. చిత్తా నక్షత్రం. అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా ఆ రూపంలో మనకి దర్శనమిస్తారు. ఇది చాలా విశేషమైంది. అమ్మవారికి బెల్లం పరమాన్నము, ముద్దపప్పు అన్నము నైవేద్యంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రములు అలాగే ఎరుపు రంగు పుష్పాలు ఏర్పాటు చేసుకుంటే మంచిది. తర్వాత ఐదవ రోజు 26/9/2025 శుక్రవారం ఆశ్వేజ శుద్ధ చవితి తత్కాల పంచమి. ఇది ఈ పంచమి మర్నాడు ఉదయం 8:23 దాకా ఉందండి. తర్వాత స్వాతి నక్షత్రం అండి. అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో మనకి దర్శనమిస్తారు. అమ్మవారికి పూర్ణంబూరెలు, బెల్లం పరమాన్నము నివేదనగా ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారికి పింక్ కలరు రంగు వస్త్రము లేదా గులాబీ రంగు వస్త్రము అదేవిధంగా ఆ రంగు పువ్వులు ఏర్పాటు చేసుకుంటే మంచిది. తర్వాత ఆరవ రోజు 27/9/2025 శనివారం ఆశ్వేజ శుద్ధ పంచమి తత్కాల షష్ఠి మరునాడు ఉదయం 10:23 దాకా ఉన్నది. అనురాధ నక్షత్రం. అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. అమ్మవారికి పులిహోర, పెసరబూర్లు, కదంబం నైవేద్యంగా ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారికి బంగారపు పువ్వు రంగు మరియు ఆకుపచ్చ రంగు వస్త్రములను, పువ్వులను ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత ఏడవ రోజు 28/9/2025 ఆదివారం ఆశ్వేజ శుద్ధ షష్ఠి తత్కాల తదనంతరం మరునాడు సప్తమి మధ్యాహ్నం 12:06 వరకు ఉన్నదండి. ఇది జ్యేష్ఠ నక్షత్రం. అమ్మవారు శ్రీ మహాచండీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారికి లడ్డు, చింతపండుతో చేసిన పులిహార నివేదనగా ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారికి ఎరుపు రంగు మరియు ఎరుపు పుష్పములు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. తర్వాత ఎనిమిదవ రోజు 29/9/2025 సోమవారం ఆశ్వేజ శుద్ధ సప్తమి మధ్యాహ్నం 12:08 వరకు ఉందండి. తదుపరి అష్టమి మూలా నక్షత్రం. అమ్మవారు శ్రీ మహాసరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారికి పరమాన్నము, అటుకులు, బెల్లము, శనగపప్పు, కొబ్బరి, దద్దోజనము
ఇవి వీటిని నైవేద్యంగా ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారికి తెలుపు రంగు వస్త్రము మరియు తెల్ల పుష్పములు ఏర్పాటు చేసుకుంటే మంచిదండి. ఇక్కడి నుంచి మూల పూజలు ప్రారంభమవుతాయి. మూలా నక్షత్రంలో ప్రారంభమవుతుంది కాబట్టి మూల పూజలు అని చెప్పంటామండి. తర్వాత 9వ రోజు 30/9/2025 మంగళవారం, ఆశ్వేజ శుద్ధ అష్టమి మధ్యాహ్నం 1:16 వరకు ఉంటుంది. తర్వాత నవమి, పూర్వాషాఢ నక్షత్రం. అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారికి గారెలు, నిమ్మరసంతో కలిపిన పులిహార మరియు అల్లం ముక్కలు నివేదనగా ఏర్పాటు చేయాలి. అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రమన్నా ఎర్ర పుష్పములన్నా చాలా ఇష్టము. తర్వాత 10వ రోజు 1/10/2025 బుధవారం, ఆశ్వేజ శుద్ధ నవమి మధ్యాహ్నం 2:21 వరకు ఉన్నది. తర్వాత దశమి వస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం పూర్తిగా ఉన్నది. ఇది మర్నాడు ఉదయం 6:10 వరకు ఉంటుందండి. అమ్మవారు శ్రీ మహిషాసురమర్దినీ దేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారికి చక్కెర పొంగలి, పులిహార, గారెలు, వడపప్పు, పానకం నివేదనగా ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారికి బ్రౌన్ కలర్ కానీ లేదా ఎరుపు రంగు వస్త్రము కానీ అదేవిధంగా పుష్పాలు కానీ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత 11వ రోజు 2/10/2025 గురువారం, ఆశ్వేజ శుద్ధ దశమి. దీనినే విజయదశమి అని కూడా అంటాం. ఇది మధ్యాహ్నం 2:45 వరకు ఉంటుందండి. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 6:10 పోతుంది. తర్వాత శ్రవణ నక్షత్రం వస్తుంది. అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారికి పులిహార, గారెలు, రవ్వ కేసరి నివేదనగా ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలన్నా, ఎరుపు రంగు వస్త్రమన్నా, అదేవిధంగా ఆకుపచ్చ రంగు పుష్పాలన్నా, వస్త్రమన్నా చాలా ఇష్టమండి. ఇవి ఈ నవరాత్రుల 11 రోజులు ఏర్పాటు చేసుకోవాల్సిన నైవేద్యములు, వస్తువులు. తర్వాత మనం చెప్పుకున్నట్లుగా ఈ 11 రోజుల్లో ఏ ఏ పారాయణ చేసుకోవచ్చు, ఈ నవరాత్రుల్లో ఏ ఏ నక్షత్రం వారికి ఎక్కువ ఉపయోగము, ఇటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ నవరాత్రులు శరత్ శరదృతువులో వస్తాయి. ఈ శరదృతువు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే దీనితో పాటుగా మానవునికి ఈ ఋతువులలో కొన్ని అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉన్నదండి. అందుచేత ఈ నవరాత్రులలో కార్తీక మాసము, మార్గశిర మాసములలో అనేక వ్రతాలు, దీక్షలు, పూజలు మన ఆరోగ్య నిమిత్తం కాపాడుకోవడానికి మన ఋషీశ్వరులు, పెద్దలు తెలియపరిచిన సనాతన ధర్మం అంటే ఇదేనండి. ఇప్పుడు పంచాంగరీత్యా గోచారాన్ని పరిశీలించినట్లయితే రాహువు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోనూ ఉన్నాడు. కావున ఈ 2 రాశుల వారికి సర్పదోషం ఉన్నది అని పెద్దలు తెలియపరుస్తూ ఉంటారు. దీనివల్ల ఈ రాశుల వారికి ఏ ఏ పనులు కూడా సరిగ్గా జరగవు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ ఊహలకి తగ్గట్టుగా అక్కడ క్రియ ఉండదు. అటువంటివి ఎన్నో చికాకులు ఈ రాశి వారికి ఉంటాయి. అటువంటి వారు అనగా ఈ క్రింది నక్షత్రం వారు అంటే ధనిష్ట 3-4 పాదములు, శతభిషం 1-2-3-4 పాదములు, పూర్వాభాద్ర 1-2-3 పాదములు మరియు మఖ 1-2-3-4 పాదములు, పుబ్బ 1-2-3-4 పాదములు, ఉత్తర 1వ పాదం వారు ఈ నవరాత్రులలో అమ్మవారిని ఆరాధన చేయడం కానీ, పూజ చేయడం కానీ, పారాయణ చేయడం కానీ ఏదో ఒకటి మీ పేరు మీద మీరు చేసుకున్నా సరే, లేదా మీ ఇంటి పురోహితుల చేత చేయించుకున్నా సరే, లేదా మీకు నచ్చిన పురోహితుల చేత చేయించుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా బాగుంటుందండి. అంతేకాకుండా నిర్మాణం జరుగుతున్న ఒక బిల్డింగు మధ్యలో ఆగిపోయినా, భూమికి సంబంధించిన తగాదాలు చిక్కుకొని ఉన్నా, కోర్టు వ్యవహారములలో ఎప్పటికీ తీర్పు రాకపోయినా, వ్యాపారము కొంతకాలం బాగా జరిగి తర్వాత వ్యాపారం సరిగ్గా నడవక నష్టం వస్తున్నా, అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎంత చేసినా
ఫలితం దక్కకపోయినా ఇలా ఇటువంటివి సమస్యలు ఉన్నవారు ఈ నవరాత్రుల్లో పూజలు చేయించుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. కారణం ఈసారి 11 రోజులు రావటం, అందులోనూ కాత్యాయనీదేవి, మహాచండి వంటి రూపాలతో అమ్మవారు దర్శనం అవ్వడం వల్ల విశేషమైన ఫలితం వస్తుందండి. అంతేకాకుండా ఈ సమస్యలతో బాధపడుతున్నవారు మీ ఇంటి పురోహితుల చేత నవరాత్రులు పూజ చేయించుకోండి. మీకు పురోహితులు దొరకని పక్షంలో మాకు తెలియపరిచినట్లయితే మేము ఈ 11 రోజులు మీ తరఫున దీక్ష తీసుకుని మేము ఈ పూజలను నిర్వహిస్తాము. ఈ 11 రోజుల్లో లలితాపారాయణ కానీ, ఖడ్గమాలా స్తోత్రము కానీ, త్రిశతి కానీ, సౌందర్యలహరి కానీ, మణిద్వీప వర్ణన కానీ, దేవీ భాగవతం కానీ ఇటువంటివి ఈ 11 రోజుల్లో చేసుకోవచ్చు. చేసుకుంటే మీకు మీ కుటుంబానికి చాలా మంచిదండి. తర్వాత ఈ పూజ చేయించుకోవాలి అని అనుకునేవారు మాకు ముందుగా మీ గోత్రము, మీ పేరు, మీ నక్షత్రము, పూర్తి వివరములు మాకు తెలియపరచాలి. అదేవిధంగా మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్య కూడా మాకు తెలియపరచాలండి. నా పేరు చిట్టెం శ్రీనివాస్ శర్మ, పురోహితులు. నా ఫోన్ నంబరు 6304720012. ఇది వాట్సాప్ నెంబర్ అండి. మరి ఒక నంబరు 9850777984. ఇది శ్రీ గాయత్రి వైదిక స్మార్త ఆధ్యాత్మిక సేవాలయం తరఫున ఈ కార్యక్రమాలు చేస్తున్నామండి. మాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. అది SGVSA సేవాలయము అనే ఛానల్ ఉంది. ఇది విశాఖపట్నంలో ఉందండి. దీంట్లో ఎన్నో రకాల పూజల గురించి, యతీశ్వరుల చరిత్రల గురించి, మానవీయ సంబంధాల గురించి అనేక విషయాలు తెలియపరుస్తున్నామండి. ఆసక్తి ఉన్నవారు ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. స్వస్తి.